ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటి లేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన A to Z క్రిస్టియన్ డోన్స్లో ఈరోజు ఆల్ఫాబెట్ H, హేట్రేడ్, ద్వేషం అనే మాటను ధ్యానిద్దాము. మరి ఇంగ్లీష్లో హేట్రేడ్ అన్న మాట తెలుగులోకి అసహ్యం, పగ, ద్వేషం అనే మాటల మీద ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. మరి ఎక్కువగా ద్వేషం అనే మాట మీదే ధ్యానించడం జరిగింది. మళ్ళీ పగ, అసహ్యం అంటే ఇంకా చాలా లేఖనాలు ఉన్నాయి. మరి హేట్రేడ్ అంటే ట్రూ ట్రాన్స్లేషన్లో డిక్షనరీ మీనింగ్ కూడా ద్వేషం అని ఉంటుంది కాబట్టి ద్వేషం అనే మాట మీద ధ్యానించడం జరిగింది. మరి దీనికి కీవర్డ్స్గా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనం, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. దేవునికి స్తోత్రం. మరి ఎఫెసీ సంఘానికి పౌలు గారు రాస్తూ మొట్టమొదటిగా ద్వేషాన్ని విసర్జించాలని చెప్తా ఉన్నారు. అంత మాత్రమే కాదు, కానీ నేటి దినాలలో చూస్తే క్రైస్తవుల మీద అనేకులు రీజన్ లేకుండానే మరి చాలామంది ద్వేషపూరితంగా హింసిస్తూ ఉన్నారు. అన్యాయంగా, అక్రమంగా మనం ఆరాధిస్తున్న మందిరాలని కూల్చివేయటం, కాల్చివేయటం, హింసించడం, చివరికి ఊచకోత కోసి చంపుతా ఉన్నారు. ద్వేషం అనే మాట మీద కొన్ని కమాండ్మెంట్స్, ఆజ్ఞలు, మనము నీతిగా, యథార్థంగా, భక్తిగా ఉన్నప్పుడు, ఇతరులు మనల్ని ద్వేషిస్తున్నప్పుడు దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు, అలాగే మరికొన్ని లేఖనాలతో ధ్యానిద్దాము. మొదటగా చూసినట్లయితే హేట్రేడ్ ఈజ్ బ్లైండ్ యాజ్ లవ్, అంటే ప్రేమ వల్లే ద్వేషం కూడా గుడ్డిదంట. అందుకే కారణం ఏం లేకుండా కూడా నేటి దినాలలో చాలా మంది ద్వేషిస్తూ ఉన్నారు. మరొక కొటేషన్ చూస్తే, అ హార్ట్ ఫిల్డ్ విత్ లవ్ హ్యాస్ నో రూమ్ ఫర్ హేట్, జోన్ రివర్స్ అని మరి ఆయన చెప్తా ఉన్నారు. ఏ హృదయంలో అయితే ప్రేమ నింపబడి ఉంటుందో ఆ హృదయంలో ద్వేషానికి స్థలమే ఉండదంట. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, కానీ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అంటారు, డార్క్నెస్ కెనాట్ డ్రైవ్ అవుట్ డార్క్నెస్, ఓన్లీ లైట్ కెన్ డూ దాట్. హేట్ కెనాట్ డ్రైవ్ అవుట్ హేట్, ఓన్లీ లవ్ కెన్ డూ దాట్. చీకటి తనంతట తను ఏ రీతిగా చీకటిని పారద్రోలుకోలేదో, అలాగే వెలుగు వచ్చినప్పుడు ఆ చీకటి పారద్రోలబడుతుందో, అలాగే ద్వేషం కూడా తనంతట తనే వెళ్ళిపోదు. ప్రేమతో నింపబడినప్పుడు ప్రేమ మాత్రమే ద్వేషాన్ని దూరపరచగలదు. దేవునికి స్తోత్రం. అలాగే కొన్ని ఆజ్ఞాపూర్వకంగా ఉన్న లేఖనాలు చూసినట్లయితే, మరి సామెతలు 10:12, పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటిని కప్పును. ఈ ద్వేషాన్ని మనం ఉంచుకోవద్దు, నింపుకోవద్దు. మన హృదయాన్ని ద్వేషంతో అంటే ప్రేమ కలిగి ఉండాలి మొట్టమొదటిగా. మరి ప్రేమ అనేకమైన దోషాలను కప్పుతుంది కదా. మరి ప్రేమ గురించి 1 కొరింథీ 13వ అధ్యాయం మొత్తం ఉంటుంది. అలాగే మరి అపోస్తలుడైన యోహాన్ భక్తుడు గారు కూడా ప్రేమ గురించి చాలా బాగా చెప్తారు ఆయన రాస్తున్న పత్రికలో. లవ్ మేక్స్ ఎవ్రీథింగ్ ఈజీ అని అంటారు. ఎందుకంటే ప్రేమ ఉన్నప్పుడు ఏంటంటే ఎదుటివాడు ఎన్ని తప్పులు చేస్తున్నా కానీ అది మొత్తం చాలా ఈజీగా తీసుకుంటారు. అరే తెలియక చేశారులే, చిన్నపిల్లలని చేశారులే, వారికి నిజంగా వాస్తవం తెలిస్తే ఇలా మాట్లాడేవాళ్ళు కాదు, ఈ రీతిగా బిహేవ్ చేసేవారు కదని ప్రతిదీ కూడా ఈజీగా తీసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడు ప్రేమ ఉన్నప్పుడు, ప్రేమ ఉంది కాబట్టి అన్ని సహిస్తారు, భరిస్తారు. ఆ ప్రేమే లేకపోతే వాస్తవంగా అక్కడ జరుగుతున్నది పాజిటివ్గా ఉన్నా కానీ ప్రతిదీ నెగిటివ్గా తీసుకొని పాయింట్అవుట్ చేయటం, దాన్ని గిచ్చి గిల్లి మరి పెద్ద పెద్ద రాదంతాలు చేసి గొడవలు చేస్తారన్నమాట. వాస్తవంగా అక్కడ జరిగేది ఒకటి, ఇంకా మొత్తం వీళ్ళు ఊహించుకునేది ఒకటి. వన్స్ ప్రేమ ఉన్నప్పుడు సమస్తం కూడా ప్లెయిన్గా వెళ్ళిపోద్ది అనమాట. ఎటువంటి మరి యుద్ధాలు కానీ గొడవలు కానీ ఉండవు. అలాగే రెండో చూసినట్లయితే మరి ద్వితీయోపదేశ ఖండము 23వ అధ్యాయము 7వ వచనం, ఎదోమీయులు నీ సహోదరులు కనుక వారిని ద్వేషింపకూడదు, నీవు పరదేశివై ఉంటివి కనుక ఐగుప్తీలను ద్వేషింపకూడదు. దేవునికి స్తోత్రం. మరి ఎదోము అంటే ఏసావు సంతానం కదండి. ఏసావు మరో పేరు ఎదోము కదండి, అంటే ఎర్రని వాడని అర్థంతో. మరి దేవుడే మరి ఏసావును ద్వేషించాను, యాకోబును ప్రేమించానని చెప్పిన దేవుడే ఆనాడు ఇజ్రాయేలు అరణ్యానంలో వెళ్తున్నప్పుడు మరి ఎదోముల భూమిలో ఒక అడుగు కూడా ఇవ్వనని ఇల్లు కూడా కొనుక్కొని తాగమని చెప్పడం మనం చూస్తూ ఉంటాము. అంత మాత్రమే కాదు, కానీ మరి ఐగుప్తు దేశంలో పరదేశులుగా ఉన్నారు కాబట్టి
వారిని కూడా ద్వేషించొద్దని చెప్తా ఉన్నారు. మరి తన బిడ్డలకి ఆశ్రయం కల్పించారు అంతకుముందు వెళ్ళినప్పుడు. మరి 70+ వెళ్ళినప్పుడు యోసేపు గారు హయాంలో ఉన్న మరి రాజు అక్కడ ఫరో గారు గోషెన్ అనే ప్రాంతం మొత్తం ఇవ్వటాన్ని నిజంగా దేవుడు అన్యాస్తుడు కానే కాదండి. ఆ ఫరో రాజు మరి వీళ్ళని ప్రేమించారు కాబట్టి ఇప్పుడు వీరు కనాని దేశానికి వెళ్తున్నప్పుడు మరి ఐగుప్తులను మీరేమాత్రం ద్వేషించకూడదని చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరి మనం కూడా మన శత్రువుల్ని మనం ద్వేషించకూడదు. మరి సాక్షాత్తు దేవుడే చెప్తా ఉన్నాడు అనేక మార్లు. మరి కొత్త నిబంధన మొత్తం అటువంటి వారిని ప్రేమించమని, మేలు చేయమని, ప్రార్థించమని. గలతీ 5:14 చూస్తే నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అని ఒక్క మాటతో సంపూర్ణమై ఉన్నదంట ధర్మశాస్త్రం మొత్తం. మరి మన సహోదరులను అలాగే మన పొరుగువాన్ని కూడా ద్వేషించక ప్రేమించబద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. అలాగే లూకా సువార్త 6:27 శత్రువులను ప్రేమించుడి, ద్వేషించు వారికి మేలు చేయుడి. దేవునికి స్తోత్రం. యోసేపు గారు చేసింది అదే కదండి. తన అన్నలు తన మీద పగబట్టి మరి చంపుదామన్న దాకా వెళ్ళారు. మరి చంపకపోయినా కానీ అటువంటి పరిస్థితిలోనే నీళ్లు లేని గోతులు పడేయటం, తర్వాత మరి బానిసగా అమ్మివేయటం. ఆ రోజుల్లో చాలా కఠినమైన పనులు చేపిస్తారు. మరి బానిసలుగా ఏదైతే అదైంది, వాడు చస్తే చచ్చాడు, బతికితే బతికాడు. మన చేతుల్లో మాత్రం మన ద్వారా చంపకూడదు. ఆ హత్య ఏంటో మరి ఆ కీడు, ఆ ఉగ్రత మన మీదకి ఏమి, ఆ రక్తాపరాధం ఉండకూడదని మరి యోసేపుని ఇష్మాయేలుకి అమ్మివేయటం మనం చూస్తూ ఉంటాం. అయినప్పటికీ ఇవన్నీ మరి యోసేపు గారు మనసులో పెట్టుకోలేదు, కానీ వారికి ఇన్ రిటర్న్ మేలు చేశారు. మరి చివరిలో చెప్తారు కదా, నేను మిమ్ముని మీ పిల్లల్ని పోషిస్తానని. దేవునికి స్తోత్రం. మరి మనకి ఎవరైతే కీడు చేస్తూ ఉన్నారో, అలాగే మనల్ని ద్వేషిస్తూ ఉన్నారో, మనము వారిని ద్వేషించడం మాత్రం కాదు, కానీ నిశ్చయముగా వారికి మేలు చేయాలి. మేలు చేయటం నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకూడదంట. దేవునికి స్తోత్రం. మరి యోసేపు గారు కూడా ఆ సమయంలో మరి రాజు తర్వాత రాజు అంతటి వాడిగా ఉన్నాడు కాబట్టి నాకెందుకు, నాకు ఒక కుటుంబం ఏర్పడింది, నేను సేఫ్ జోన్లో ఉన్నానని అనుకోలేదు. కానీ వారి అన్నల్ని అందరినీ పిలిపించేసుకొని మరి అక్కడ ఆ ప్రాంతంలో వారికి చక్కగా సంరక్షణ ఇవ్వటం మనం చూస్తూ ఉంటాము. మరి ప్రతి క్రిస్టియన్ కూడా ఈ రీతిగానే మనల్ని ద్వేషించే వారికి మేలు చేయబద్ధులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. అలాగే కీర్తన 97:10 యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహ్యించుకునుడి. మరి హేట్ అంటే అసహ్యం అనేది కూడా తెలుగు బైబిల్ ట్రాన్స్లేషన్లో ఉంది. మరి చెడుతనాన్ని మాత్రం అసహ్యించుకోవాలి. మరి యేసయ్య కూడా పాపాన్ని ద్వేషించాడు, పాపిని ప్రేమించాడు. ఇక్కడ మనం చెడుతనం చేసే వారిని ప్రేమించబద్ధులమై ఉన్నాము. ఎందుకంటే ఆ ప్రేమ ద్వారా వారిని మంచి మార్గంలోకి, సన్మార్గంలోకి నడిపించుకోవచ్చు. చెడు నడత నడుస్తున్నాడని వాడిని మనం విడిచిపెడితే వాడు ఇంకా పాపానికి దగ్గరవుతాడు, అపవాది కార్యాలు చేస్తూ ఉంటాడు. అలా కాకుండా మన మంచి సహవాసాన్ని ఇస్తూ చెడు నడత నడుస్తున్న వారిని మనం ప్రేమ చూపిస్తూ వారికి కేరింగ్ ఇస్తే ఏంటంటే మరల మందలోకి మనం చేర్చవచ్చు. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ చూస్తే లేవియాకాండం 19:17 నీ హృదయంలో నీ సహోదరుని మీద పగబట్టకూడదు. మరి కయ్యూను ఏం చేశాడండి? మరి తన అర్పణ దేవుడు అంగీకరించలేదని, హేబేలుని అతని అర్పణని దేవుడు అంగీకరించాడని పగబట్టి చంపటం చూస్తాను. హృదయంలో కాదు కదా, తన చేతల్లోనే చూపించడం మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాను. ఫస్ట్ హత్య చేసింది కయ్యూనే. మరి నేటి దినాలలో అయితే కత్తిపోటు వంటి మాటలతో హృదయాన్ని, మనస్సును గాయపరిచేవారు అనేకులు లేకపోలేదు. మరి ప్రతి క్రైస్తవుడు తెలుసుకుంది ఒకటే, హృదయంలో కూడా సహోదరుడి మీద పగబట్టకూడదు. మన హృదయాన్ని, మన మనస్సును ఎవరు చూడట్లేదు, కానీ హృదయాలను, ఆలోచన, తలంపును పరిశోధించే దేవుణ్ణి మనం సేవిస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే సమాధాన పడాలి. మత్తయి సువార్త 5:23-24 చూస్తే కావున నీవు బలిపీఠమును అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తరువాత వచ్చి నీ అర్పణము నర్పింపుము. దేవునికి స్తోత్రం. మరి ద్వేషంతో ఎంత గొప్ప అర్పణలు ఇచ్చినా కానీ దేవుడు అది అంగీకరించడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సహోదరుల మీద, అలాగే మనం ఎవరి మీద అయితే కొంచెం కష్టం పెట్టుకొని ఉన్నామో మనసు, మరి ప్రతి ఒక్కరు కూడా వారితో
రీకన్సల్ అయిన తర్వాత అర్పణను అర్పించమని, సమాధాన పడమని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు. మరి సమాధానాన్ని వెతికి వెంటాడమని. హీస్ ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్త యొక్క అధిపతి అని పేరు కదా. సాధ్యమైనంత వరకు అందరితో సమాధానం కలిగి ఉండటకు ప్రయత్నిద్దాం. దేవునికి స్తోత్రం. అలాగే మనం ద్వేషింపబడుతూ ఉన్నప్పుడు, అంటే మనం నీతిగా, యథార్థంగా, భక్తిగా ఉండి కూడా ఇతరులు మనల్ని ద్వేషిస్తున్నప్పుడు మనం ఇన్ రిటర్న్ ద్వేషింపకుండా ఉంటే దేవుడిచ్చే దీవెనలు చూద్దాము. మొదటిగా ఆదికాండము 29:31 చూస్తే, లేయ ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. దేవునికి స్తోత్రం. మరి మనం అనుకోవచ్చు, నేను ఇంతలా వేధించబడతా ఉన్నాను, ద్వేషింపబడతా ఉన్నాను, దేవుడు చూడట్లేదా, దేవుడు మర్చిపోయాడా, నా చేయి విడిచిపెట్టాడా అని మనం అనుకుంటా ఉంటాం. కానీ మరి ఆనాడు లేయని చూసిన దేవుడు మనలో కూడా చూస్తూ ఉన్నాడు. మనం ఎంతలా ద్వేషింపబడతా ఉన్నామో, దూషింపబడతా ఉన్నామో, హింసింపబడతా ఉన్నామో ఆయన కన్నులకు మరుగైనది ఏదీ లేదు. మనకి తెలియకపోవచ్చు నిజముగా ఇతరులు మనల్ని హేట్ చేస్తున్నారన్న సంగతి. బట్ గాడ్స్ ఈజ్ ద ట్రూత్ బట్ వెయిట్స్. ఆయన సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు, ఏం మంచి ఏం కాదని. బట్ హీల్ వర్క్ ఆన్ హిస్ ఓన్ టైమ్ విచ్ ఈస్ పర్ఫెక్ట్ అండ్ రియల్లీ అ బ్లెస్సింగ్. అమేన్. మరి ఆనాడు తనకి గర్భఫలం అవసరం ఉన్నది కాబట్టి ఆమె గర్భాన్ని తెరిచాడు. నేటి దినాలలో దుష్టుడు ఏవేవైతే మరి మార్గాలను మూసివేసి ఉన్నాడో, మనకి ప్రాస్పరిటీ ఇచ్చేవి, మేలు కలుగు చేసే మార్గం, ఆశీర్వాదకరమైన మార్గాలను మూసివేశాడు. ఆ ద్వారాల నిత్యంగా బ్రాండ్ న్యూ ఇయర్ 2026 హీఈస్ గోయింగ్ టు ఓపెన్ ద డోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఫర్ us. అమేన్. ద ఇయర్ షుడ్ బి ఆ ఇయర్ ఆఫ్ రెస్టోరేషన్. మనం కోల్పోయిన సమస్తాన్ని కూడా దేవుడు మరి మనకి ఏదైతే దాచిపెట్టి ఉంచాడో ఆయన 2 పాళ్ళుగా మనల్ని ఇచ్చి ఆశీర్వదించే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 15వ వచనం. నీ మధ్య సర్వరోగాలను తొలగించి నిన్ను ద్వేషించి వారి మీదకి అవన్నీ పంపిస్తానని చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. దుష్టుడు ఏవేవైతే మన మీదకు తెస్తా ఉన్నాడు, బలహీనతలు, బంధకాలు, దుర్వ్యసనాలు, మరి వీటన్నిటిని తొలగిస్తానని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. అవన్నీ తొలగించి అవి ఎవరైతే మనల్ని ద్వేషిస్తా ఉన్నారో వారి మీదకి పంపుతానంటున్నాడు. నెక్స్ట్ చూస్తే 2 సమూయేలు 22:18. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించుదురు, నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. దేవునికి స్తోత్రం. మరి యేసయ్య పేరు రక్షకుడు కదా. యేసు అన్న పేరుకి రక్షకుడు అనే అర్థము. ఆయన మరి పాపశాపాల నుంచి రక్షించడానికే వచ్చాడు. మనల్ని ద్వేషిస్తున్న వారి బలవంతులై ఉండొచ్చేమో, కానీ మరి 1 యోహానులో చూసినట్లయితే మరి అక్కడ చెప్తారు కదా, లోకంలో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. ఆయన బలవంతుడు, శక్తిమంతుడు. నిత్యముగా వారి వశము పడకుండా మనల్ని రక్షించే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ చూస్తే కీర్తన 44:7. నన్ను ద్వేషించి వారిని సిగ్గుపరచువాడవు నీవే. ఇది కోరహ కుమారులు రాస్తున్న గీతం అన్నమాట. మరి మనల్ని ద్వేషిస్తున్న వారేంటంటే మనము సిగ్గు, అవమానం నొందాలని, నిందల పాలు చేయాలని చూస్తూ ఉంటారు. మరి ఆనాడు యెహోషువ గారు కూడా భయపడతా ఉంటే మోషే గారు మరణించిన తర్వాత చెప్తారు కదా, నేడు వారి కన్నులెదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదని. దేవునికి స్తోత్రం. మనం పడిపోతే, చెడిపోతే, కూలిపోతే చూడాలనుకుంటున్న వారి ముందు, మనం సిగ్గు, అవమానం, నిందల పాలవుతే చూడాలనుకుంటున్న వారి కన్నుల ముందు ఆయన నిత్యముగా మన తలను పైకెత్తే దేవుడే అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ సామెతలు 28:16. దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును. దేవునికి స్తోత్రం. దుర్లాభం అంటే చెడ్డ లాభం అన్నమాట. లాభం కోసం చెడు కార్యాలు చేస్తూ మరి ఎవరైతే మోసపూరితంగా, అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యంగా లాభాలను ఆర్జించాలని చూస్తారో వారైతే కాలం రాకముందు పోతారేమో, కానీ ఇక్కడ దేవుడైతే వాగ్దానం చేస్తూ ఉన్నారు, దీర్ఘాయుష్మంతులు అవుతారంట. దేవునికి స్తోత్రం. మరి నేటి దినాలలో చాలా మంది యోగాలు, జాగింగ్లు, మరి మెడిటేషన్స్, థెరపీలు అని, డైట్ ప్లాన్స్ అని ఏవేవో యాప్స్ ఎక్కించుకొని అవి చెక్ చేసుకోవటం, ఈ చెక్ చేసుకోవటం, ఎన్ని చేసినా కానీ అంత వ్యర్థం. ఎందుకంటే మనకి ఆయుష్ ఇచ్చేది, ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆయన మాత్రమే. అతడు ఆయుష్ మన వరమడుగగా సదాకాలం నిలిచే దీర్ఘాయుష్తో ఆయన మనల్ని బ్లెస్ చేసే దేవుడు అన్నాడు. కీర్తన 21లో చూస్తాం కదా. దుర్లాభం చేయకుండా మనం యథార్థంగా, నీతిగా, భక్తిగా ఉంటే ఆ నడక్కుండానే మనకి దీర్ఘాయుష్నిచ్చి మనం బ్లెస్ చేసే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే,
అప్పుడు నిన్ను హింసించిన నీ శత్రువుల మీదకిని, నిన్ను ద్వేషించిన వారి మీదకిని నీ దేవుడైన యెహోవా ఆ సమస్త శాపమును తెప్పించును. మరి ఇక్కడ ద్వితీయోపదేశ ఖండం 28వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం 1 నుంచి 14 వరకు దీవెనలు ఉంటాయి. 15 నుంచి ఇంకా మొత్తం శాపాల లిస్ట్ ఉంటుంది అనమాట. మరి దేవుడు ఆ శాపాలను మొత్తం మనల్ని ఎవరైతే ద్వేషిస్తా ఉన్నారో వారి మీదకి తెప్పిస్తాడంట. ఆనాడు ఐగుప్తు దేశంలో పరదేశులుగా ఉన్న ఇజ్రాయెల్ని వారు ద్వేషించారు. ఐగుప్తులు కఠినమైన పనులు చేయించారు. అయితే ఆ 10 తెగుళ్ళు ఐగుప్తులకి మాత్రమే వచ్చినాయి, కానీ ఇజ్రాయెల్ని మాత్రం దేవుడు కాచి కాపాడాడు. దేవునికి స్తోత్రం. అవర్ లార్డ్ ఈస్ గోయింగ్ టు క్యాన్సిల్ ఎవ్రీ కర్స్ విచ్ ఈస్ రోలింగ్ అవర్ ఫ్యామిలీస్. మన కుటుంబాల మీద ఏదైతే శాపం ఇప్పటి వరకు ఏలుబడి చేస్తూ ఉన్నదో దాన్ని గిల్గాల్ వల్ల దొర్లించే దేవుడే అన్నాడు. దేవునికి స్తోత్రం. హీఈస్ గోయింగ్ టు స్టార్ట్ బ్లెస్సింగ్ us. దేవుని స్తోత్రం. ఆయన మనల్ని నిత్యంగా ఆశీర్వదింప మొదలు పెడతా ఉన్నాడు. 2026లో మేలు వెంబడి మేలు, కృప వెంబడి కృపను ఆయన పరిపూర్ణత నుండి మనం పొందుకుందుము గాక. ఆమేన్. కొన్ని లేఖనాలు చూస్తే నీతిమంతులను ద్వేషించి వారు అపరాధులుగా ఎంచబడరు. మరి కీర్తన 38:19 నిర్హేతుకముగా నన్ను ద్వేషించి వారు అనేకులు. కీర్తన 109:5 నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ఉంచుచున్నారు. 119, 113 విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. సామెతలు 9:8 అపహాసకుని గద్దింపకము, గద్దించిన యెడల వాడు నిన్ను ద్వేషించును. సామెతలు 14:17 దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును. సామెతలు 15:10 గద్దింపును ద్వేషించువారు మరణము పొందుదురు. మరి ఇక్కడ దావీదు గారైతే నీతిమంతులు గద్దించుట నాకు తైలాభిషేకం అని చెప్పారు కదా. సామెతలు 25:17 మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకము, అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషించునేమో. చాలా మంది క్రైస్తవులు చేస్తున్న పొరపాటు ఇది. మాటి మాటికి ప్రతి చిన్నదానికి కూడా వెళ్ళిపోతూ ఉంటారనమాట. మరి ప్రతి ఒక్కరు ఎవ్రీవన్ ఈజ్ బిజీ నౌ డేస్. అందరికీ ప్రైవసీ కావాలని కోరుకుంటా ఉంటారు. వారికి ఉన్న ఆ లిటిల్ టైంలో ఫ్యామిలీతో ఉండాలని, బిడ్డలతో ఉండాలని, లేదు వారి పరిచర్యలో ఏదైనా మెడిటేషన్లో ఉండాలని, ప్రైవేట్ టైము ప్రైవసీ టైం ఉండనీయకుండా పని పాట లేకుండా తిరిగేస్తూ ఉంటారు. ఇది ఏమాత్రం తగదు. అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషించునేమో. వారికి విసుగు చిరాకు తెప్పించేదాకా ఇంకా పొమ్మని లేక పొగబెట్టేటట్టు చేసుకోవద్దు అనమాట ఎవరు కూడా. అంత మాత్రమే కాదు కానీ మరి ప్రసంగి 3:8 చూస్తాం కదా. ప్రసంగి 3:1 ప్రతిదానికి సమయం కలదని చెప్తూ అక్కడ ద్వేషించడానికి కూడా సమయం కలదని చెప్తా ఉన్నారు. మరి ప్రతి ఒక్కరు ఎప్పుడు ద్వేషిస్తానే ఉంటారు. వారి మొహాన్ని చూస్తే అసలు అంటా ఉంటారు కదా, మరి చిన్నప్పుడు పిల్లల్ని అంటా ఉంటారు, ఈ మొహాన్ని నీళ్లు కొట్టింది ఎవరని. ఆ ద్వేషంతో ఆ మొహం ఎప్పుడు ఇంకా కుంపటిలాగుంటది అనమాట. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. మనం క్రైస్తవులు నిజంగా మన ఫేసెస్ కానీ మనం కూడా ఏంజల్స్ మాదిరి ఉండాలి. అసలు చూడగానే చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉండాలి. కానీ ఎప్పుడు మన సొంత ద్వేషంతో నిండిపోయిన మొహం అలా ఏ రీతిగా ఉంటుంది. హేట్రెడ్తో నిండిపోయిన ఫేస్ ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉండనే ఉండదు. అలాగే మరి ఆమోసు 5:15 కీడును ద్వేషించి వెలుగును ప్రేమించాలి. మత్తయి సువార్త 20:22 మీరు నా నామం నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతవరకు సహించువాడు రక్షింపబడును. మరి లూకా సువార్త 1:71 చూస్తే మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించి వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసిన దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 15:19 చూస్తే అసలు ఈ లోకం మనల్ని క్రైస్తవులను ఎందుకు ద్వేషిస్తుంది అంటే, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకంలో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్ముని ద్వేషించుచున్నది. దేవునికి స్తోత్రం. మనం లోకానికి వేరే ఉన్నాం, ప్రత్యేకింపబడిన వారము, పరిశుద్ధపరచబడిన వారము, నీతిమంతులుగా ప్రశస్త రక్తము చేత, నిష్కలంకమైన రక్తం చేత పరిశుద్ధపరచబడినాము, నీతిమంతులుగా తీర్చబడ్డాం. కాబట్టి లోకం మనల్ని ద్వేషిస్తూ ఉన్నది. యేసుని సైతమే ద్వేషించారండి, ఇంకా మనమెంత. మరి వాక్య నెరవేర్పు, లేఖనాల నెరవేర్పు కోసం ఆయన ద్వేషింపబడ్డాడని యోహాను సువార్త 15:25 మనం చూడగలుగుతాం. అంత మాత్రమే కాదు కానీ శరీర కార్యాల్లో ద్వేషం ఒకటి గలతీ 5:20 చూడగలుగుతాము. అలాగే ఎఫెసీ 2:14 చూస్తే ప్రతి క్రైస్తవుడు కూడా ఈ రీతిగా ఉండాలి. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా
విధిరూపమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటు చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. దేవునికి స్తోత్రం. మరి ప్రతి క్రైస్తవుడు కూడా ఈ రీతిగానే ఉండాలి. మధ్య కూడా మరి కుటుంబానికి అలాగే బంధువులకి ఒకే రక్త సంబంధులకి మధ్యలో కూడా ఏదన్నా విభేదాలు ఉన్నప్పుడు, విద్వేషాలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరం కూడా క్రైస్తవం కలిగిన మనము ఇంకా పీస్ మేకర్స్గా ఉండాలి. కానీ అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ, వారితో వీరి గురించి వారి గురించి చెప్తూ వారి మధ్య గ్యాప్ పెంచకూడదు, ఆ ద్వేషాన్ని పెంచకూడదు. వీలైతే మనం పీస్ మేకర్స్గా ఉండాలి, కానీ పీస్ని బ్రేక్ చేసేవారిగా ఉండకూడదు. ఆ ద్వేషాన్ని, పగని, ప్రతీకారాన్ని పెంచేట్టుగా ఉండకూడదు అనమాట. మరి అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం ఉంటుంది కదా, సమాధానపరచువారు ధనులు, వారు దేవుని కుమారులు అనబడతారు. దేవునికి స్తోత్రం. మరి ప్రేమ కలిగి ఉండాలి. దేవుడే ప్రేమై ఉన్నాడు కదా. సంధిని, సమాధానాన్ని కల్పించేవారుగా ప్రతి క్రైస్తవుడు కూడా ఉండబద్దులేమన్నాం. దేవునికి స్తోత్రం. అలాగే 2 తిమోతి 3:3 ఉంటుంది కదా, అంత్య దినములలో, అపాయకరమైన దినాలలో మనుషులంట అతి ద్వేషులుగా ఉంటారంట. మాత్రమే కాదు కానీ మనము ఇతరులను ద్వేషించకూడదని, అలాగే ద్వేషిస్తే వచ్చే మరి దేవుని శిక్ష ఏంటో చూద్దాం. 1 యోహాను 2:9 చూస్తే, వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. మరి చీకటి అంటే శాపానికి, పాపానికి సాదృశ్యంగా ఉంది. మరి 1 పేతురు 2:9 చూస్తాం కదా, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నాము. మరి మనము వీఆర్ కాల్డ్ అవుట్ ఆఫ్ ద డార్క్నెస్, హౌ బి అగైన్ ఇన్ ద డార్క్నెస్ ఓన్లీ బికాస్ ఆఫ్ హేట్రెడ్. మరలా మనం ద్వేషిస్తున్నాం కాబట్టి మరలా చీకట్లోకి వెళ్ళిపోతా ఉన్నాం, ఇంకా చీకట్లోనే ఉంటూ ఉన్నాము. ఆయన లోకానికి వెలుగు, అలాగే మీరు లోకానికి వెలుగై ఉన్నారని మనతో కూడా చెప్తా ఉన్నారు. ఆయన బిడ్డలం కాబట్టి మరి మనం చీకటి సంబంధం కాదు, వెలుగు సంబంధం కాబట్టి ఈ హేట్రెడ్, ఈ ద్వేషాన్ని మనం ఎప్పుడైతే దూరపరుచుకుంటామో అప్పుడు మరి నిత్య వెలుగులో ప్రకాశిస్తాము. దేవునికి స్తోత్రం. అలాగే 1 యోహాను 3:15, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. దేవునికి స్తోత్రం. ఒక మనిషిని ఏవేవో ఆయుధాలతో చంపనవసరం లేదు, కానీ తన సహోదరుని ఎవరినైనా ద్వేషిస్తే ఆ మనిషిని ఇంకా మర్డర్ చేసినట్టే, చంపేసినట్టేనంట. మరి దేవుని లెక్కలన్నీ వేరు కదండి. బెల్షస్సర్ని తూచాడు, తేలిపోయాడు. మన పరిస్థితి ఆ రీతిగా ఉండకుండా ఉండినట్లు ద్వేషాన్ని దూరపరుచుకుందుము గాక. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనకున్న సమయం చాలా తక్కువ అండి. ఈ ద్వేషాలతో, కక్షలతో, పగలతో మరి అసహించుకుంటూ, ఒకరినొకరిని దూషించుకుంటూ, ద్వేషించుకుంటూ దినాలు కావివి. మరి ప్రతి ఒక్కరం కూడా వీ మస్ట్ రీప్లేస్ ద హేట్రెడ్ విత్ లవ్, ఓన్లీ లవ్, బికాస్ గాడ్ ఈజ్ లవ్. గాడ్ సో లవ్ ద వరల్డ్. ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి, మరి యోహాను 3:16 ఉంటుంది కదా, దేవుడు లోకం ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. మరి వీళ్ళు పాప శాపాలతో ఉన్నారు, పరిశుద్ధుడైన నా కుమారుని వీళ్ళకి ఎందుకు ఇవ్వాలని ఆ పాపంలో, శాపంలో ఉన్న మనల్ని ద్వేషించలేదు, కానీ మనల్ని ప్రేమించాడు కాబట్టి అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుడు, తను ప్రేమిస్తున్న కుమారుని మన కొరకు పంపించాడు. అదే ప్రేమ అంటే. మరి క్రైస్తవులను మనం అందరం, ప్రతి ఒక్కరము కూడా ఎదుటివారు ఏ రీతిగానే ఉండనిగాక మన ప్రేమ చేత మాత్రమే, లవ్ బికెట్స్ లవ్ అంటారండి. ఏదైనా ప్రేమ మరలా ఇన్ రిటర్న్ ప్రేమే వస్తుంది. మనం మంచి చేస్తే మంచి ఏ రీతిగా వస్తుందో, ఎదుటివారు మనల్ని ద్వేషిస్తున్నా, హింసిస్తున్నా ప్రేమిస్తూనే ఉందాము. ఇప్పటి వరకు అలాగే సహిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఆది అపోస్తుల దినాల నుంచి సంఘం హింసించబడుతూనే ఉన్నది. సంఘం అయితే నిర్మూలం కాలేదు, లయమైపోలేదు, కానీ ఇంకా విస్తరిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆనాడు ఈనాడు ఏ ఒక్క క్రైస్తవుడు కూడా ద్వేషానికి, హింసలకి లోనవుతూ కూడా ఎదురు తిరగలేదు. క్రీస్తు ప్రేమను చాటిస్తూనే ఉన్నారు. మన మధ్య మరి 2023లో మే మంత్లో మరి మణిపూర్ వాసులు ఏ ఒక్కరు కూడా తిరుగుబాటు చేయలేదు, కానీ జీసస్ లవ్స్ మీ అని మాత్రమే చెప్పారు వాళ్ళు. దేవుడు ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడని అంత శోధనలో కూడా, అంత కీడు ఉగ్రతలో కూడా వారు చెప్పారు. అదే దేవుని ప్రేమను ప్రకటించడం అంటే. మనం ప్రేమ కలిగి ఉందాము. ఎవరైతే మనం ద్వేషిస్తూ ఉన్నారో ఏదో ఒక టైంలో, ఎందుకంటే
ఎవరైతే మనల్ని డిఫరెంట్ సంస్థల తరపున మనుషులు హింసిస్తూ ఉన్నారో వాళ్ళల్లో నుంచి కూడా మన పక్షంగా మాట్లాడుతున్న వారు లేకపోలేదు. మంచి క్లాసిక్ ఎగ్జాంపుల్ నేటి దినాలలోనే మరి జెమిమా అనే అమ్మాయి ఆ యవ్వన బిడ్డ విజయాన్ని బట్టి తన దేవుని నామాన్ని మహింపరిచినప్పుడు చాలామంది ట్రోల్ చేశారు. దానికి కౌంటర్ వీడియోస్గా మరి అన్యులే చాలా మంచిగా చెప్పారు. ఆ అమ్మాయి తన విశ్వాసాన్ని ప్రకటించుకుందని. ఆ రీతిగా మనం ప్రేమ కలిగి ఉన్నప్పుడు వారిలో నుంచే దేవుడు నిజముగా ఆనాడు అన్య దేశంలో కోరేషును లేపినట్టు, అలాగే నెహమ్యా గారి దినంలో అక్కడ రాజును లేపినట్టు మనల్ని ఎవరైతే హింసిస్తా ద్వేషిస్తూ ఉన్నారో వారిలో మన ప్రేమను బట్టి మనం ఏ రీతిగా శాంతిని సమాధానాన్ని పురుకొల్పుతూ ముందుకు కొనసాగించబడతా ఉన్నామో, విద్వేషాలు మరి మత ఘర్షణలు ఏమీ చేయకుండా జీవిస్తున్నప్పుడు ఆ ప్రేమ వారిని తప్పకుండా మారుస్తుంది. దేవునికి స్తోత్రం. అదే గొప్ప నిరీక్షణతో ద్వేషింపబడుతున్నప్పటికీ ప్రేమిద్దాము, పరలోక రాజ్యానికి పాత్రమవుతాం. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.